యేసయ్య ఏమన్నారు? మీ శత్రువులను మీరు ప్రేమించండి. శత్రువులనే ప్రేమించమన్నారు దేవుడు. మిత్రులను కూడా ప్రేమించలేకపోతున్నాం మనం. ఇంటి వారిని కూడా ప్రేమించలేకపోతున్నాం. అమ్మ నాన్నల మాట వినట్లా, కట్టుకున్న భార్య చెప్పినట్టు వినట్లా, భర్త ఉండమన్నట్ల భార్య ఉండట్లా, తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లల కంటే పట్టించుకునే విధంగా తల్లిదండ్రులు. ఏంటిది? శత్రువులను ప్రేమించమన్నారు. మిమ్మల్ని బాధించే వారి కోసం, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నారు దేవుడు, సాయం చేయమన్నారు దేవుడు. అలాంటిది నీ ఇంటి వారికి, నీ సంఘములో ఉన్న బిడ్డలకి, నీ రక్త సంబంధికులకి, నీ గ్రామములోనే అనేకులకు కీడు చేసే వ్యక్తిగా, అనేకులకు అపకారం చేసే బిడ్డగా, అనేక కుటుంబాలకు ద్రోహం చేసే వ్యక్తిగా ఉంటే ఎలాగా? అది దేవుడు సమ్మతిస్తారా? ఏదో 4 అబద్ధాలు చెప్పి ఏదో లాభం పొందాం అనుకుంటాం, కానీ దానికి డబల్ 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 మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. వాళ్ళకి వీళ్ళకి ఏదో కయ్యం పెట్టేశాం అని ఏదో కొద్దిసేపు నీకు నవ్వుగా అనిపిస్తుంది, కానీ దానికి మించిన గొడవ, దానికి మించిన అసమాధానం నీ ఇంట్లోనే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. నా దేవుని పిల్లలారా, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మేలు చేసేవాడిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి, ఉపకారులుగా ఉండాలి. సరే, నేను తిట్టాడు, నేను కొట్టాడు, ఆ కారణంగా నీ గురించి ఏదో చెడ్డగా ప్రచారం చేశాడు, అతనికి ఎలా సాయం చేయాలి నేను? అమ్మో, నలుగురిలో నన్ను కొట్టాడే, నలుగురిలో నన్ను తిట్టాడే, నన్ను అవమాన పాలు చేశాడే, అతనికి నేను ఎలా సాయం చేస్తాను అనే బాధ నీలో ఉందా? ఉంటుంది సహజంగా, ఎందుకంటే మనం మనుషులం కదా. ఆ ఫీలింగ్స్ మనల్ని బాధ పెడతాయి. సరే, ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చెయ్యొద్దు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయొద్దు. కీడు చేయొద్దు, మేలు చేయకపోయినా పర్వాలేదు, వదిలేయి. కీడు చేశాడా నీకు? వదిలేయి. నేను దూషించాడా? వదిలేయి. నీకు హాని చేశాడా? వదిలేయి. ప్రేమించకపోయినా పర్వాలా, కీడు చెయ్యొద్దు, హాని చెయ్యొద్దు, అపకారం చెయ్యొద్దు. ఇది దేవుడు చెబుతున్న మాట. దేవునికి స్తోత్రం. ఈ కొర్నేలి ప్రజలకు బహు సాయం, కొర్నేలి ప్రజలకు బహు మేలు, కొర్నేలి ప్రజలకు బహు ధర్మం చేస్తూ ఉండేవాడట. హల్లెలూయా. రెండవదిగా మనం ఎలా ఉండాలి అని అంటే, క్రైస్తవులంగా మనం మేలు చేసేవారిగా, సాయం చేసేవారిగా, ఉపకారం చేసేవారిగా. ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేయొద్దు. సహాయం చేయకపోయినా పర్వాలేదు, సహాయం చేసేవారిని అడ్డగించొద్దు. మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు. ఇది క్రైస్తవుడు ఇలా ఉండాలి. క్రైస్తవుడు ఎలా ఉండకూడదంటే, అపకారిగా ఉండకూడదు, కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, క్రైస్తవుడు హాని చేసే వ్యక్తిగా ఉండటానికి వీల్లేదు. కొర్నేలి మేలు చేశాడు, మంచి చేశాడు, ఉపకారం చేశాడు, సహాయం చేశాడు.
బహుగా ధర్మం చేశాడట. నీకు లేనిది ఇచ్చేయమని, అప్పు చేసి పెట్టమని నేను చెప్పట్లా. నీకున్న దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొద్ది, నీ ఖర్చు కొద్ది తగ్గించుకొని పేదలకు ఇచ్చిందే యేసయ్యకి ఇచ్చినట్టు. హల్లెలూయా. నా వాళ్ళకి, నా రక్తానికి, నా సంఘానికి అనొద్దు. బదులు నీకు ఇయ్యలేని స్థితిలో ఉంటారు చూసారు, వారికి ఇవ్వడమే యేసయ్యకి ఇచ్చినట్లు. హల్లెలూయా. ఆలోచించండి. ఈ 2025వ సంవత్సరంలో ఈ ప్రారంభ ఆదివారం యొక్క తీర్మానం, నేను ఇచ్చేదానిగా ఉంటానయ్యా, నేను ఉపకారం చేసే వ్యక్తిగా ఉంటానయ్యా, నేను మేలు చేసే వ్యక్తిగా ఉంటాను, చెడు చెయ్యను, హాని చెయ్యను, కీడు చెయ్యను, అపకారం చెయ్యను అని ఒక తీర్మానం తీసుకోవాలి. మూడవదిగా కొర్నేలి ఏం చేసేవాడో తెలుసా? అతడు ప్రార్థన చేసేవాడట. ఎల్లప్పుడూ దేవునికి. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, మూడవదిగా ప్రార్థన చేసేవానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను పాటించే సూత్రం ఏంటంటే, నా వెనకాల ప్రార్థన ఉందంటే నా విజయం నా ముందు ఉంటుంది. హల్లెలూయా. విజయాన్ని నేను అందుకోవాలి అని అంటే నా దగ్గర ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటే విజయం నా సొంతం. మీరు కూడా అలా తయారవ్వాలా? ప్రార్థన ఉండాలి. ఆశీర్వాదాల గని ప్రార్థన, దీవెనల గని ప్రార్థన. హల్లెలూయా. ఒక భక్తుడు అన్నాడు, క్రైస్తవునికి ఊపిరి ప్రార్థన. ప్రార్థనే మన ఆశీర్వాదం, ప్రార్థనయే మన దీవెన. మరి ఏది ప్రార్థన? కొంతమంది ఆదివారం గుడిలోనే చేస్తారు ప్రార్థన, ఇంటి దగ్గర లేదు ప్రార్థన. అంటే గుడిలోనే చెయ్యాలేమో అని అనుకుంటున్నారు. గుడి దేవునిది గనక, చర్చి గనక ఇక్కడే చెయ్యాలి, ఇక్కడే చేయించుకోవాలి అనుకుంటున్నారు. లేదు లేదు, నీ ఇంటిని కూడా దేవాలయముగా మార్చవచ్చు. ఎలాగా? నీ ఇంటిలో అనుదినము దేవునికి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ ఇల్లు దేవుని ఇల్లుగా మారిపోతుంది. దేవుని ఇల్లు ఇది, దేవాలయం ఇది, దేవుని మందిరం ఇది అనుకుంటున్నా, నీ ఇల్లు కూడా దేవాలయంగా మార్చే శక్తి నీ దగ్గర ఉంది. ఎలాగంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అని నేను అడగట్లా మిమ్మల్ని. ఒకే మాట చెప్తున్నాను, మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత బలంగా ఉంటారు. ఎంత ప్రార్థన ఉంటే అంత దీవెనకరంగా ఉంటారు. ఎంత ప్రార్థన ఉంటే అంత ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. చాలా కుటుంబాల్లో ఇవి కనబడటం లేదు. భర్తను నిందించి, భార్యను నిందించి, పిల్లల్ని నిందించి, రోజులు నిందించి, తిథుల్ని నిందించి, కాలాన్ని నిందించి, ఎందుకు? మళ్ళీ మనం తిట్టుకోవడం ఎందుకు? ప్రార్థన శాపాన్ని దీవెనగా మార్చేస్తుంది. ప్రార్థన లేమిని సమృద్ధిగా చేసేస్తుంది. ప్రార్థన అపజయాన్ని గొప్ప విజయంగా మారుస్తుంది. ప్రార్థన చీకటిని వెలుగుగా, భూమి మీద ప్రేయర్ కొన్న పవర్ దేనికి లేదు. ప్రార్థనకంత బలం ఉంది. మరి ప్రార్థన చేస్తున్నావా?
సాకులు చెప్తున్నారు కొంతమంది. టైం కుదరట్లేదండి, వీలవ్వట్లేదండి, బిజీ అయిపోయామండి. హల్లెలూయా. నువ్వు బిజీ అని ఏం మానేస్తున్నావు? ఏమీ మానట్లా. ఆశీర్వాదాల గనిని మానేస్తున్నావు. కొర్నేలి శతాధిపతి, 100 మందికి బాస్, క్రైస్తవుడయ్యాక ఏం చేస్తున్నాడు తెలుసా? తన ఇంటి వారందరితో కలిసి దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన. మూడవదిగా క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే ప్రార్థించేవాడుగా ఉండాలి, ప్రార్థించే తల్లిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకు మీరు ఏమీ సంపాదించకపోయినా పర్వాలా, మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థన మీ బిడ్డలకు ఒక కవచంగా ఉంటుంది. ప్రార్థన చేయడం మానేసి రాత్రుళ్ళు పగలు కష్టపడి ఓ పక్కన కూర్చుని లెక్కలేసేసుకుని పెద్దోళ్ళని అలాగా చిన్నోళ్ళు అలాగా పాపనిలాగా లెక్కలేసేసుకోవడం వల్ల వేస్ట్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీ ఇల్లు క్రైస్తవ ఇల్లు అని అంటే నీ ఇంటిలో నుంచి ప్రార్థన అనే ధూపం, చెప్పండి, ప్రార్థన అనే ధూపం రావాలి. చాలా కుటుంబాల్లో, చాలా గృహాల్లో ప్రార్థన ధూపం లేదు. నీకు ఏ ధూపాలు ఉన్నాయో నన్ను అడగొద్దు, నేనేదో అంటాను, దాన్ని బట్టి మళ్ళా అన్నయ్యకి ఎవరో ఏదో చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏవేవో ధూపాలు వస్తున్నాయి ఇంట్లో నుంచి. రావలసిన ధూపం, ప్రార్థన ధూపం రావట్లేదు. ప్రార్థన లేని వారిగా ఉంటున్నారు క్రైస్తవులు, ప్రార్థన లేని వారుగా ఉంటున్నారు క్రైస్తవులు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి అని అంటే ప్రార్థించేవారుగా ఉండాలి. నాలుగవదిగా 24 నుంచి 33 వరకు చదివితే అక్కడ ఏం కనపడుతుందంటే సువార్త ప్రకటించే వారిగా ఉండాలి క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. కొర్నేలి తన ఇంటి వారందరినీ పిలిచి సేవకులకు కబురెట్టి తన రక్త సంబంధికులు, బంధుమిత్రులు, తమ వాడ ప్రాంతం వారందరిని పిలిచి వారందరికీ కొర్నేలి సువార్త చెప్పించాడు, శుభవార్తను ప్రకటింపచేశాడు. హల్లెలూయా. క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే నీవు నమ్ముకున్నావు, రక్షించబడ్డావు, ఓకే. నీ ఇంట్లో రక్షణ లేని వారు ఉన్నారుగా, నీ కుటుంబంలో రక్త సంబంధికులు ఇంకా చాలామంది ఉన్నారుగా. నీ ఒక్కడివే పొందేస్తే అయిపోతుందా? రక్షించబడ్డాక రక్షణ లేని వారి కోసం నువ్వు ప్రార్థించాలి. నీ ఊరి వారి కోసం, నీ ప్రాంతం వారి కోసం, నీ రక్త సంబంధికుల కోసం, ప్రాముఖ్యంగా నీ ఇంటి వారి కోసం ప్రార్థించాలి. ప్రార్థిస్తే సరిపోతుందా? ప్రార్థిస్తే సరిపోదు. ప్రార్థన అనేది రహస్యంగా జరిగేది, బహిరంగంగా జరిగేది. ఏంటంటే వారికి సువార్తను అందించాల. నీకు చేతనైతే నువ్వు చెప్పాలి సువార్త, లేదా సేవకుల చేత సువార్త చెప్పించేలా చూసుకోవాలా. దేవునికి స్తోత్రం. అందుకే ఇంటింటా ప్రార్థనలు పెట్టుకోవడం, ఇంటింటా కూడుకోవడం అనేది ప్రారంభమైంది ఆ రోజు. హల్లెలూయా. కొర్నేలి కూడా తన ఇంటి దగ్గర ఆ కూటం పెట్టి అయిన వారందరిని పిలిచి కూర్చోబెట్టి సేవకులను ఆహ్వానించి వారికి వాక్యాన్ని బోధింపచేశాడు, సువార్తను ప్రకటింపచేశాడు. హల్లెలూయా.
ప్రార్థించాలి రక్షణ లేని వారి కొరకు. దానిలో భాగంగా నీ వంతుగా నీ ఇంటి దగ్గర కనీసం సంవత్సరానికి ఒకసారో వీలుంటే 2 సార్లు సేవకులు వచ్చి నీ తరపున నీ కుటుంబం తరపున నీ వాళ్ళకి సువార్త ప్రకటించేలాగా చూసుకోవాలి. ఈ ఇంటింటా ప్రార్థన అనేది అప్పుడు ప్రారంభమైంది. ఇంటి దగ్గర కోటాలు పెట్టుకోవడం ఇది అసలు లెక్క. కానీ ఇప్పుడు లెక్క ఇది కాదండి. ఇంటి దగ్గర ప్రార్థన అంటే స్టేజీ, లైటింగ్, జనరేటర్, సౌండ్ సిస్టమ్, బిర్యానీ, మాంసాలు, కేకులు అన్నీ పెట్టేసి పంపించాడు. ఏమండి, ఫంక్షన్కి ₹1,00,000 ఖర్చు పెడతారు. 12 అవుతుంది. మెల్లిగా పాటలు పాడి మెల్లిగా 2 మాటలు చేద్దాం నిలబడి లోగా ఈ సైడ్కి వచ్చి, అన్నయ్య భోజనానికి టైం అయిపోతుంది అన్నయ్య, కొంచెం ఒక 5 నిమిషాల్లో ముగించేస్తారు అన్నయ్య అంటారు. దేవునికి స్తోత్రం. సువార్త ప్రకటించే అవకాశం, శుభవార్తను అందించి వారి మనస్సులను హృదయాలను దేవుని వైపుకు మార్చే ఈ శక్తి కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించనివ్వకుండా మనమే అడ్డు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే 4వదిగా సువార్తను ప్రకటించే, నీ వీలు కాకపోతే నీ సేవకులతో ప్రకటింప చెయ్యి. అలా ప్రకటించే వారిలో నీ చేతులు కలుపు. నీ ఒక్కడి వల్ల అవ్వదది. మన గ్రామం మారటం కోసం, మన ప్రాంతం దీవించబడాలని ప్రయాసపడుతున్నారు దైవజనులు, ప్రయాసపడుతున్నారు సహోదరులు. వారితో నీ చేతులు కలుపు. వారితో నీ చేతులు కలుపు. సువార్త ఏ విధం చేతనైనా వెళ్ళాలి, బయటికి స్ప్రెడ్ అవ్వాలి. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ. అక్కడెక్కడో అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడే కాదు, చెరువు గట్ల మీద పనిచేస్తున్న అక్కడికి వచ్చేస్తుంది అనౌన్స్మెంట్. ఆటోలతో కాదు, మనుషులతో వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏమండి, అల్పమైన స్వల్పమైన అంతలో కనబడి అంతలో మాయమైపోయి చిన్ని లాభం కలగజేసే ఈ వార్తలు మనకు వినపడుతున్నాయి, మనకు చేరుతున్నాయి, మనం చేరవేస్తున్నాం. కానీ నిత్య జీవాన్ని గూర్చినటువంటి, పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి, తండ్రి యొక్క ఉద్దేశం గురించినటువంటి ఆలోచన మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదో తెలిసినా మనమే పూనుకోవట్లేదు. ఇది నా పని కాదు, అన్నయ్య పని, అక్క పని, అయ్యగారు పనిది, నా పని కాదు. అయ్యగారు చెప్పేవారు ఏమనంటే, గొర్రెల్ని కాపరి కంటాడా, గొర్రెలు కంటాయా? దేవునికి స్తోత్రం. పోషించే పని కాపరిది, తిండి పెట్టే పని కాపరిది, నీళ్లు పెట్టే పని కాపరిది. ఏమండి, ఆ చావిడికి నడిపే పని కాపరిది, జబ్బు చేస్తే తగ్గించే పని కాపరిది. అయితే పిల్లల్ని కనే పని మాత్రము గొర్రెలదే. హల్లెలూయా. ఆ పని క్రైస్తవులమైన మందే. సువార్త చెప్పాలండి, సాక్ష్యం ఇయ్యాలండి. హల్లెలూయా. సాక్ష్యం అంటే మనం మందిరములో అందరూ క్రీస్తుని ఎరిగిన, క్రీస్తుకి ప్రార్థించే మన దగ్గర మైక్ పట్టుకుని చెప్పడం కాదు సాక్ష్యం అంటే. అది కాదు సాక్ష్యం. సాక్ష్యం అంటే క్రీస్తుని ఎరగని వారి దగ్గర నీ జీవితం, నీ బ్రతుకు, నీ అలవాట్లు, నీ పరిస్థితి ఏ విధంగా మారింది, ఒకప్పుడు ఏంటి, ఇప్పుడు ఏంటి, ఎవరు చేశారు, అలా ఎలా పొందుకున్నావు, ఇది
ఇది నీవు నోరు విప్పి చెప్పాలి. కొంతమంది గుడిలో మాత్రమే నోరు విప్పుతారు, గుడి దాటిన తర్వాత నోరు మూసేసుకుంటారు. అసలు మేము క్రైస్తవులము, యేసు ప్రభుని ప్రార్థిస్తున్నామనే మాట అస్సలు తెలియదు, అస్సలు తెలియదు. వీరు గుడికి వెళ్తారా, చర్చికి వెళ్తారా అన్న విషయం అస్సలు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారండి. అమోఘం, ఎంత జాగ్రత్తగా ఉంటారంటే వీళ్ళు చర్చికి వెళ్తున్నారు అన్న విషయం పక్కింటోళ్ళకి కూడా తెలియదు. అంత సీక్రెట్ మెయింటెనెన్స్ చేస్తారు. సువార్త ప్రకటించడానికి నిన్ను నీవే వేసేసుకుంటున్నావు బౌండరీ. నేను గుళ్ళో ఇచ్చుకునేది ఇచ్చుకుంటాను, చేసుకుంటాను, చెప్పుకుంటాను, అంతే. గుడి వరకే, అస్సలు మళ్ళీ బయట మాట్లాడితే ఒట్టు. హల్లెలూయా. నమ్మిన నీవు, మహిమలు చూసిన నీవు, అద్భుతాలు పొందుకున్న నీవు, యేసు సజీవుడు నిజదేవుడని ఎరిగిన నీవే సిగ్గుపడి నోరు మూసుకుంటే, భయంతో నాకెందుకులో వచ్చిందిలే అనుకుని ఊరుకుంటే ఎవరు మాట్లాడతారు? కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, సువార్త చెప్పేవాడిలాగా, సాక్ష్యం చెప్పేవాడిలాగా, క్రీస్తుని చూపించేవాడిలాగా, క్రీస్తు గురించి మాట్లాడేవాడిలాగా ఉండాలి. ఎలా ఉండకూడదు అని అంటే, సాక్ష్యం చెప్పకుండా, సువార్త చెప్పనీయకుండా, ఏమండి, దేవుని నామం మహిమపరచబడనివ్వకుండా అడ్డుగా క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదు. చివరిగా 5వదిగా క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. చెప్పండి, ఆతిథ్యం ఇచ్చేవారిలాగా ఉండాలి. మొట్టమొదటిది దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవారిలా ఉండాలి. రెండవది, మీ గ్రామంలో ఎవరికైనా కష్టమో, నష్టమో, శ్రమో, బాధో, బలహీనతో, యాక్సిడెంటో, మరణమో, ఇంకోటో ఇబ్బంది వచ్చి శ్రమతో, బాధతో ఉన్నారు, వారికి మీ వలన అయినంత మట్టుకు మీ చేతితో ఏదైనా ఒక చిన్న టిఫిన్ వండి పంపించి, కొంచెం టీ కాసి పంపించి, లేదా ఇంకా మీకు ఓపిక ఉంటే కొంచెం అన్నం వండి, కొంచెం కూర వండి పంపించి, ఆతిథ్యం. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం ఇవ్వుట మరచిపోవద్దు అన్నారు. హల్లెలూయా. కొందరు తెలియక దేవునికే ఆతిథ్యం ఇచ్చేశారట. దేవునికి స్తోత్రం. ఆతిథ్యం ఇవ్వటంలో ఉన్నటువంటి మహిమ అంత గొప్పది. చెప్పండి, ఆతిథ్యం ఇవ్వటంలో ఉన్న మహిమ అంత గొప్పది. కనుక నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, సంవత్సరానికి ఒక్కసారన్నా దైవజనులను మీ ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేటట్లు. సంవత్సరానికి ఒక్కసారైనా సరే దైవజనులు ఒక్క గ్లాసెడు మంచినీళ్ళు ఇస్తే చాలు, అది ఆతిథ్యమే. మంచి మనసుతో ఒక టీ ఇస్తే చాలు. ఏదో ఆహారము, ఏదో నైవేద్యము, ఏవో పప్పలు, ఇంకేవో వండి పెట్టమని కాదండి. హల్లెలూయా. దైవజనులను, ఆత్మీయ నాయకులను, సంఘ కాపరిని, నీకు దేవునికి మధ్యగా ఉన్నటువంటి దైవజనులను మీ ఇంటికి ఒక్కసారి, సంవత్సరానికి ఒక్కసారి పిలిచి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. దైవజనులను అనేది ఒక సగం అయితే, ఇంకో సగం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, నీ ఊర్లో, నీ వాళ్ళలో, అంటే నీ వాడకట్టులో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందనుకో, ఎవరికైనా ఏదైనా అపాయం కలిగింది, మరణం వచ్చింది, ఏదో బాలేదు, హాస్పిటల్లో పెట్టారు, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, నీ వంతుగా నువ్వు క్రైస్తవుడు కదా, ఒక 12 అరటిపళ్ళు ఉంటే ఒక 4 అరటిపళ్ళు తీసుకుని వెళ్ళి పలకరించి ఇచ్చిరా. ఒక చిన్న రస్క్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళి పలకరించి రా. వెళ్ళి 2 కమలాలు లేదా ఒక 100 రూపాయలు చేతులు పెట్టిరా.
వాళ్ళు ఎవరైతే మనకేంటి, మనం క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఆతిథ్యం ఇచ్చేవానిగా ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఆతిథ్యం ఇచ్చేవానిగా. ఈ దినాలు ఎలా ఉంటున్నారంటే, మనకు పెట్టినోళ్ళకే మనం పెడుతున్నాం, మనకిచ్చారు మొన్న మనం ఇస్తున్నాం, లేదా రేపు అన్నాక మనకి ఏదైనా ఉపయోగపడతాడా అని బేరీ చేసుకుని మనం ₹1 ఇట్టామనుకు రేపు ₹1.5 పెడతాడు మనకి అని ఆలోచించుకుని వాళ్ళకి ఎడుతున్నాం. మత్తయి 24 చదువుకోండి ఇంటికి వెళ్ళాక. అటువంటి అర్పణ దేవుడు మెచ్చుకోడు. దేవునికి స్తోత్రం. మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేస్తే నాకు చేసినట్టు అన్నారు. మీరిచ్చిన దానికి, పెట్టిన దానికి తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న సహోదరుడికి, సహోదరికి నువ్వు చేస్తే పరమాత్ముడికి చేసిన దానివి, చేసిన వాడివి. హల్లెలూయా. కొర్నేలి అన్యుడయ్యుండి మారాడు. మారి క్రైస్తవుడై క్రీస్తును కలిగి జీవించాడు. క్రైస్తవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చూపెట్టాడు. అందుకని దేవుని దేవదూత కొర్నేలుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఇలా ఉంటే మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రతిరోజు దర్శనాలు వస్తాయి. మంచి మంచి కలలు కంటాం. మనం జరగబోయేవన్నీ తెలుసుకుంటాం. మనం కొర్నేలు తెలుసుకున్నాడు. సౌలు మార్పు గురించి దేవుడు కొర్నేలుతో మాట్లాడాడు. పేతురు రాక గురించి కొర్నేలుతో మాట్లాడాడు. హల్లెలూయా. నువ్వు ఒక తీర్మానం చేసుకుంటే ఈ రోజు నుంచే పరిశుద్ధాత్మ దేవుడు నీతో 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 మనందరితో కూడా మాట్లాడతాడు. కండ్లు మూయండి. క్రైస్తవుడు ఎలా ఉండాలి? అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి 40 వచనం వరకు ఇంటికి వెళ్ళాక ఇంకొకసారి క్షుణ్ణంగా చదవండి. ఎన్నో విషయాలు. మొట్టమొదటిగా దేవుని భయం, దేవుని యందలి భక్తి కలిగి ఉండాలి. భక్తి అనేది, దైవ భయం అనేది చాలా ప్రధానం. అవి లేకుండా ఎంతున్నా గుడ్డి సున్నా. రెండవదిగా ప్రజలకు మేలు, మంచి, సహాయము, ధర్మము చేసే గుణం కావాలి. కీడు చేసే, అపకారం తలపెట్టే, హాని చేసే, పగలు ప్రతీకారాలు తీర్చుకునే పని క్రైస్తవునిది కాదు. చేయగలిగితే మేలు, సాయం, ఉపకారం, ధర్మం. చేయలేకపోతే వదిలే. మూడవదిగా ఎల్లప్పుడూ ప్రార్థించేవానిగా ఉండాలి క్రైస్తవుడు. నాలుగవదిగా సువార్త ప్రకటించి, సాక్ష్యం చెప్పి, దేవుని గురించి మాట్లాడి, దేవుని గురించి వినిపించి, దేవుణ్ణి చూపెట్టే బిడ్డగా క్రైస్తవుడు ఉండాలి. ఐదవదిగా ఆతిథ్యమిచ్చే, దైవజనులకు, పేదలకు, అల్పులకు, దీనులకు ఆతిథ్యం ఇచ్చే వారిమిగా ఉండాలి. అటువంటి కృప నా యేసయ్య మనందరికి ఇచ్చినట్లుగా ఒక చిన్ని ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక 5 విషయాలు మేము విన్నాం. నిశ్చయముగా నీవు చెప్పినట్లు, నీ వాక్యములో వ్రాయబడినట్లుగా మేము ఉండడానికి కావలసిన కృప అందించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.